काञ्चनः वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति. ఓం నమో వెంకటేశాయ. భక్తి కథా చిత్రాలు, భక్తి రస చిత్రాలు అంటేనే మన ఈ జనరేషన్కి ముందుగా గుర్తుకొచ్చేది మన మన్మధుడు నాగార్జున గారు. మరి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో నాగార్జున గారి చిత్రం ఓం నమో వెంకటేశాయ త్వరలో రిలీజ్ కాబోతోంది. మరి ఆ చిత్ర విశేషాలు మనతో పంచుకోవడానికి నాగార్జునతో సిద్ధంగా ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. గత 3 ఏళ్ల నుండి వరుస సక్సెస్లు, వరుస విజయాలు, అప్రిషియేటెడ్ ఫిల్మ్స్. సో అసలు సోగ్గాడు ఒక వేరియేషన్ ఏంటి, ఆ తర్వాత ఊపిరి, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ ఏంటి, ఆ తర్వాత వచ్చే రాజుగారి గది 2. అసలు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క విధంగా అసలు అంటే ఎలా సాధ్యమవుతోంది ఇది మీకు? అసలు మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయండి, ఓపెన్ మైండ్తో వింటున్నాను. నాకు కూడా కొత్త కొత్త స్క్రిప్ట్స్ చేయాలని ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 95 దాటేసి 95 ఫిల్మ్స్ దాటేసి ఉన్నాను కదా. సో ఐ వాంట్ ట్రై న్యూ జానర్స్, న్యూ ఫిల్మ్స్. ఆ ఇమేజ్ అనే దీంట్లోంచి, బంధంలోంచి పడితే ఇటువంటివి వస్తున్నాయండి. ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. ప్రతి సినిమాకి మీరు ఆ బంధం నుండి బయటపడుతూనే ఉంటారు. యా, సో రియలీ ఎంజాయ్ చేస్తున్నాను ఇటువంటి ఈ సినిమాలు చేయటం, వాటి రిలీజ్లు. అండ్ స్ట్రెస్ కూడా తగ్గింది. ఐ మీన్ దే డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ అనేది. ఇక ఆ నంబర్స్ రీచ్ అవ్వాలి, అది రీచ్ అవ్వాలి, ఇది రీచ్ అవ్వాలి అని పెట్టుకుంటే కుదరట్లేదు. ఆడియన్స్ షుడ్ బి హ్యాపీ, ప్రొడ్యూసర్ షుడ్ బి హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్ షుడ్ బి హ్యాపీ. సో ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని సో చేస్తే ఇట్స్ గుడ్. అండ్ నేను కూడా హ్యాపీ. సో అవన్నీ పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నాను. యుల్ బి ఆల్వేస్ హ్యాపీ. ఎప్పుడు చూసినాగా ఒక ఇన్స్పిరేషనల్గా, ఒక పాజిటివ్ మోడ్లో కనిపిస్తుంటారు అందరికీ కూడా. నైస్. నో మేబీ నా యాటిట్యూడే అటువంటిది. కొంతమందికి చాలామంది ఉన్నారు అట్లా యాటిట్యూడ్, ఎప్పుడు పాజిటివ్, నవ్వుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని చూసినంతగా ఎవరిని ఎక్కువగా అనిపించలా. అవునా? లేదు, ఉంటాయి నాకు కూడా బ్యాడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ ఇవి ఉంటాయి. మా స్టాఫ్ని అడిగితే తెలుస్తుంది మీకు కరెక్ట్గా. ఓకే సార్, ఓం నమో వెంకటేశాయ ఎలా వచ్చింది అసలు? ఇట్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ టోటల్, మోర్ దెన్ ఎనీథింగ్. నాకు మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయింది ఓం నమో వెంకటేశాయ. అండ్ గుడ్ ఫిలిం, బాగా వచ్చిందని నమ్మకం. అండ్ బాగా ఉంటుంది, ఆడియన్స్ కూడా అప్రిషియేట్ చేస్తారు, ఎస్పెషలీ ద ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ ఇప్పుడు చాలామంది సినిమాలకు వెళ్ళరండి, వాళ్ళందరూ ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు బయటకు వచ్చి చూస్తారు. అండ్ నాకు అన్నమయ్య అప్పుడు బాగా గుర్తు, శ్రీరామదాస్ అప్పుడు బాగా గుర్తు. మేము చూసి 20 సంవత్సరాలు అవుతుంది సినిమా, దాని తర్వాత ఇది చూస్తున్నాం అని. దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ మూవ్ అవుట్, ఇంట్లో నుంచి వెళ్తారు. వాళ్ళందరికీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రాఘవేంద్రరావు గారు అసలు స్టోరీ చెప్పకుండానే, మీరు అసలు కథ లైన్ చెప్పకుండానే ఓకే చేశారు అని విన్నాం. ఆయన అబద్ధం ఆడారు. సినిమా చేస్తాను అన్నాను, లైన్ చెప్పకుండా. రాఘవేంద్రరావు మీరు చేస్తాను అని డెఫినెట్గా ఆయన అనగానే చేస్తాను, కథ వింటానండి అంటే అప్పటికి నాకు మనమైంది, సోగ్గాడే చిన్న అయింది, ఊపిరి అయింది. అండ్ హీ డెంట్ థింక్ ఐ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు మళ్ళీ ఒక డివోషనల్ ఫిల్మ్ చేస్తాను అని అనుకోలేదు. బట్ లేదండి, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు 3 సక్సెస్లు ఉన్నాయని వై వోంట్ ఐ డూ, ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది, చేస్తాను అన్నాను. బట్ ఈ కథ వింటా కూర్చునే ముందు మనసులో మాత్రం వీళ్ళు అన్నమయ్య కన్నా గొప్ప సినిమా ఏం చేస్తారు అని మైండ్లో ఉంది. రాఘవేంద్రరావు వినమన్నారు, వింటాను, బట్ ఎంతకన్నా గొప్ప సినిమా ఏం చేస్తారు. బట్ డెఫినెట్లీ ద బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ద స్టోరీ, స్క్రిప్ట్ కానీ చాలా బాగా చేయించారు ఆయన. అండ్ ఒక భక్తి రస సినిమా, డివోషన్తోనే ఉంటూ కమర్షియల్గా చాలా బాగా చేసి ఇంట్రెస్టింగ్గా చేశారు. దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ వెంకటేశ్వర స్వామికి నాకు మధ్యన వస్తాయి. ఆల్ దట్ ఎంటర్టైన్మెంట్. సో గత 25 ఇయర్స్ నుండి రాఘవేంద్రరావు గారిని చూస్తున్నారు. అంతకుముందు మీరు చేసిన సినిమాలు, ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ. అఫ్ కోర్స్ టైం అనేది అందరినీ చేంజ్ చేస్తుంది. వాళ్ళు ఇంకా వైజ్ అవుతారు, ఇంకా నాలెడ్జబుల్ అవుతారు, ఇంకా
కొంతమంది రివర్స్లో కూడా వెళ్తారు. టైం అవుతా కొద్దీ చేదస్తం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అనుకుని అట్లా అవుతారు. రాఘవేంద్రరావు గారు ఫస్ట్ తవకు చెందిన ఆయన. ఈజ్ బికమ్ వైజర్, మోర్ నాలెడ్జబుల్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. అండ్ సో అన్నమయ్యకి దీనికి పెద్ద తేడా లేదు, బట్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. సో వెంకటేశ్వర స్వామి అనగానే మనం నిలువెత్తు నిదర్శనం అలా ఊహించేసుకుంటాం. సో ఇందులో సౌరవ్ గారు చేశారు. ఆయనని మామూలుగా సీరియల్స్లో కూడా అండ్ బాలీవుడ్లో కూడా చూసాం. లైక్ కృష్ణుడి పాత్రలో, విష్ణుమూర్తి పాత్రలో కూడా అద్భుతంగా ఉంటారు. సో ఆయన్ని తీసుకోవడం వెంకటేశ్వర స్వామి అంటే నిత్య యవ్వనుడు, ఎప్పుడు యంగ్గా కనపడాలి. అండ్ ఆయనకి రోజు కళ్యాణం జరుగుతుంది. సో కనపడాలి అన్నప్పుడు అండ్ ఎవరు అట్లా యంగ్గా కనపడేది, అందంగా కనపడేది ఇప్పుడు అన్నప్పుడు ఇట్లా మీరు అన్నట్టు ఆ మహాభారత్ సీరియల్ ఆయన్ని చూసి బాగుంటాడని చెప్పి పిలిపి స్క్రీన్ టెస్ట్ చేయించి దెన్ చేసాము. అండ్ ఐ థింక్ వీ మేడ్ ద రైట్ డిసిషన్, కరెక్ట్ డిసిషన్. అన్నమయ్యగా చూసాము, రామదాస్గా చూసాము, షిరిడి సాయిగా చూసాము, ఇప్పుడు హతిరామ్ బాబాగా చూస్తున్నాము. కృష్ణుడిగా ఎప్పుడు చూడొచ్చు? ఈ కృష్ణుడు అంటే ఇప్పుడు మీసం తీయాలి, మీసం తీస్తే చూస్తారా? మీరు దేనికి వెనకాడరుగా? అదే చూడాలి. కొత్తదనం కోసం ఏమైనా ఆలోచన ఉందా ఫ్యూచర్లో? లేదు, అసలు లేదు, ఆలోచన లేదు. రాఘవేంద్రరావు గారు మళ్ళీ ఆ కృష్ణుడి పాత్రతో ఏమో అప్పుడు ఐ డోంట్ ఈవెన్ థింక్ అంత దూరం. ఇప్పుడు ఈ 3 ఫిలిమ్స్కి చాలా గ్యాప్లతో చేసాం. అన్నమయ్యకిను, రామదాస్కిను, షిరిడి సాయికి దీనికి పెద్ద పెద్ద గ్యాప్లు. ఇమీడియట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఓకే, ఇమీడియట్లీ రాజుగారి గది స్టార్ట్ చేయాలి. దాని తర్వాత నాకు బంగారు రాజు సినిమా ఉంది, అదొకటి చేయాలి. మళ్ళీ అదొక డిఫరెంట్ సీక్వెల్ కూడా నాకు కూడా ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, ఒక సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని. చాలా చాలా రోజులు శివ సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ కుదరలేదు. ఐ డోంట్ వాంట్ టు ఆ లెవెల్కి రీచ్ అవుతామా లేదా అని ఒక చిన్న భయం. ఎందుకు మనం చెడగొట్టుకోవడం అని దాన్ని వదిలేశాను. అండ్ బట్ డెఫినెట్గా ఇదవుతే చేయాలి. అనుష్క గారితో కృష్ణమ్మ పాత్ర. యా, అఫ్ కోర్స్ అనుష్క నాట్ రొమాంటిక్ లీడ్ ఈ సినిమాలో. కృష్ణమ్మ పాత్ర ఇది కల్పితం. అటువంటి పాత్ర లేదు. ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటానికి హాతిరామ్ బావాకి ఒక గైడ్గా ఉండే మనిషి కావాలి. ఆ స్టేచరు అది ఉండేవాళ్ళు ఎవరు అని చెప్పి ఆ అనుష్క క్యారెక్టరు ఒక మీరాబాయి క్యారెక్టర్ లాగా చిన్నప్పుడే కృష్ణుడికి అంకితమైనట్టు ఈమె వెంకటేశ్వర స్వామికి అంకితం అయిపోతుంది. అటువంటి క్యారెక్టర్ వెరీ ప్యూర్ క్యారెక్టర్. అండ్ హాతిరామ్ బావాకి ఎప్పుడు అడ్వైజ్ ఇస్తూ తోడుంటూ హెల్ప్ చేస్తూ ఉండే క్యారెక్టర్, చక్కటి క్యారెక్టర్. తన అట్టైర్ అంతా చూస్తే ఒక గోదాదేవి లాగా. ఎస్, అది ఇన్స్పిరేషన్. ఆమె గెటప్ గోదాదేవి. డైరెక్టర్ గారు గోదాదేవి గెటప్ ఇన్స్పిరేషన్. పక్కన చాలా బాగుంది. ఓకే, మిగతా హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ హాతిరామ్ బావాకు ఒక మరదలు ఉండేది అని ఒక ఇవన్నీ ఏదో విన్నాయి, తెలుసుకున్నాయి, ఎక్కడ రాసిలేదు, ఉండే అని ఎవరో చెప్పడం. సో అది ఆ లింక్ తీసుకుని చేసాము. ఒక 10-minute ఎపిసోడ్ ఉంటుంది మా ఇద్దరి మధ్య, బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం. అనమయ్యలో ఏలే మరదలా ఎంత బాగుంటుందో. అవునవును, అంత మంచి పాట ఉంది. మ్యూజిక్ గురించి సార్, కిరవాణి గారు ఇండియన్ ట్రెడిషనల్ మ్యూజిక్ అంటే ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు. ఎంత చక్కగా చేశారు. అండ్ కొత్త సింగర్స్, కొత్తగా వినపడుతున్నాయి పాటలన్నీ. అండ్ నాకు బాగా ఇష్టమైన పాట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అదొకటి. కమనీయం కడు రమణీయం ఆ పాట. అలాగే పరీక్ష పాట, 1000 నామాల వాడు అనేది ఒక పాట. ఎన్ని సో మెనీ సాంగ్స్ ఆర్ దేర్. అండ్ గోవింద నామాలు కొత్తగా ఉన్నాయి ఆయన్ని. వేహి ఆయన రెండర్ చేయించిన విధానం ఇప్పుడు వినలా. అట్లా మనందరికీ షిరిడి సాయి తెలిసినట్టు, అన్నమయ్య తెలిసినట్టు, హతిరామ్ గురించి ఎక్కువ తెలియదు. అందుకనే చాలా తీసుకోవడంలో అంటే అక్కడ ఆయన ఉండేవారు. ఒక కథ ఉంది. వెంకటేశ్వర మహత్యంలో కూడా ఆయన మీద ఒక కథ ఉంది. రామారావు గారు చేసిన, ఎన్టీ రామారావు గారు చేసిన వెంకటేశ్వర మహత్యంలో కూడా ఈయన ఆ పోర్షన్ని చేశారు. వెంకటేశ్వర స్వామి మీద కథ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు ఐ థింక్ ఆయన రీసెర్చ్ చేసినప్పుడు హాతిరామ్ బావా అని కూడా ఆయన అక్కడ ఉండేవారు అని, ఇట్లా పాచికలు ఆడేవారు వెంకటేశ్వర స్వామి వచ్చి. అండ్ ఇట్లా ఆయన్ని జైల్లో వేస్తే
చెరుకు పెట్టి జైల్లో వేసేస్తే ఏనుగు వచ్చి చెరుకు అంతా తినేసి వదిలిచ్చింది అని ఇటువంటి కథలు ఉన్నాయి. దాని మీద తీసుకుని మిగతా అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. కొంచెం రీసెర్చ్ చేసి ఆయన మఠం ఉంది అక్కడ తిరుపతిలో, తిరుమలలో ఉంది. అక్కడ ఆయన మఠం ఉంది. ఫస్ట్ హారతి ఇచ్చేది మక్కన్ హారతి అంటారు, అది ఆయన హారతి. సో హాతిరామ్ మఠం నుంచి అక్కడికి వచ్చి హారతి ఇచ్చేసి వెళ్తారు. మీ నిర్మాత మహేష్ రెడ్డి గారు, మై ఫ్రెండ్, మై ప్రొడ్యూసర్, గాడ్ లవింగ్ పర్సన్. బాగా దేవుడు అంటే బాగా ఆయన షిరిడి సాయి, మహాసాయి భక్తుడు, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఈ రెండు. సో ఆయన వెంకటేశ్వర స్వామి సినిమా అనగానే ఇమీడియట్గా నేను చేస్తానని ముందుకు వచ్చారు. ఏదైనా బాగా మొత్తం మూవీలో ఏదైనా బాగా కష్టపడిన సీన్ ఏదైనా ఉందంటారు నాగార్జున గారు దీంట్లో? నచ్చితే ఏది కష్టం ఉండదు. సో ఎవ్రీ సీన్ ప్రేమతో హ్యాపీగా చేసాము. సో పెద్ద కష్టం అనిపించలేదు. చైతుతో కానీ అఖిల్తో కానీ నెక్స్ట్ మూవీస్ ఎప్పుడు అనుకుంటున్నాను? అంటే మూవీస్ నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ, మన సోగ్గాడి చిన్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో, చైతన్యతో, నాగ చైతన్యతో ఆల్మోస్ట్ 50% అయిపోయింది సినిమా చేస్తున్నాను. అండ్ బై మార్చ్ ఏప్రిల్ షూటింగ్ కూడా అయిపోవాలి ఆ సినిమాకి. దెన్ ఇట్స్ కమింగ్ అవుట్ బ్యూటిఫుల్లీ. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా వస్తుంది సినిమా. విక్రమ్ కుమార్ మనం చేసిన డైరెక్టర్తో అఖిల్తో ప్లాన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కథ అయితే ఫైనలైజ్ అయింది. ఇప్పుడు షూటింగ్ అన్నీ దానికి చాలా వర్క్ చేయాలి. బిఫోర్ షూటింగ్కి వెళ్ళే ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేయాలి. అవన్నీ జరుగుతున్నాయి. మీరు ఏమైనా చెప్తూ ఉంటారా, లైక్ మూవీకి ఎలాంటి వేరియేషన్స్ ఉండాలి అనేది? ఇద్దరికి లేదు, వాళ్ళే చేస్తారు. They're all clever boys, smart, intelligent boys. They'll learn. We have to give it to them. మనం కరెక్ట్గా చేసి కథ చేస్తే గుడ్ యాక్టర్స్ దే విల్ ఆల్వేస్ డూ. సో ఇలా అడగొచ్చు అడగకూడదో తెలియదు, ఇద్దరిలో ఎక్కువగా ఎవరి మూవీస్ మీరు ఎక్కువగా ఏం చూడాలనిపిస్తూ ఉంటుంది? అఖిల్ చేసింది ఒకటే కదా. అఖిల్ చేసింది ఒకటే కదా చేయాలి. అండ్ నాగ చైతన్య ప్రేమం, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. బ్యూటిఫుల్ ఫిల్మ్. మలయాళం చూశాను, ఇది చూశాను. చందు చాలా బాగా తీశాడు. ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఒక అదే మలయాళంలో కల్ట్ ఫిలిం. అంటే ఒక శివ ఇక్కడ ఎట్లా ఉందో మలయాళంలో అంత ఆడింది ఆ సినిమా. అటువంటి ఫిలిం దాన్ని రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ఇట్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాగ చైతన్య ఆల్సో ఈజ్ మెచ్యూర్డ్ ఇన్ టు అ వెరీ గుడ్. ఇప్పుడు తను చూస్తుంటే ఈజ్ లుకింగ్ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. సమంత వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయంటారా? మేబీ వెన్ యూఆర్ హ్యాపీ యూ లుక్ హ్యాపీ, యూ లుక్ గుడ్. మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు అది కనపడిపోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నమయ్యలో మనం మోహన్ బాబు గారు చూసాం, నరసింహరాయల పాత్ర. ఇందులో జగపతి బాబు గారు అలాంటి దానితోనే మనకు దగ్గర అవుతారు అని ఉంది. ఆయన పాత్ర ఎలా ఉండిపోతుంది? జగపతి బాబు గారు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నాట్ అప్పుడు అన్నమయ్యలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఆ టైప్ కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఇప్పుడు అది రివీల్ చేయలేను ఏం పాత్ర అనేది. బట్ ఈజ్ ఒక రాజుగారి పాత్ర వేస్తున్నారు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో రాజుగారి గది 2 ఓంకార్ ప్రాజెక్ట్. ఓంకార్ ప్రాజెక్ట్ ఇట్స్ పీవీపీ వాళ్ళది, ఓంకార్ది. అండ్ విల్ స్టార్ట్ ఈ ఫిబ్రవరి మంత్లో. ఓం నమో వెంకటేశాయ అయిపోయిన కానీ మొదలు రిలీజ్ అయినా ఐ విల్ స్టార్ట్. ఓకే, ఆ ట్రాన్స్లో నుండి ఇలా వెళ్ళిపోగానే మళ్ళీ ఇప్పుడు ఇందులోకి స్టార్ట్ చేసేస్తాను. దయ్యం భూతం. ఎప్పటి నుంచో నాకు చేయాలని ఒక హారర్ కామెడీ. హారర్ అంటే నాకు ఇష్టం ఉండదు. హారర్ కామెడీ ఉంటే చూడబుద్ధి అవుతుంది. హారర్ కామెడీ ఫిలిం చేయాలని ఉంది. అండ్ వెరీ హ్యాపీ ఆ సినిమా చేయటం. ఇక్కడ దేవుడితో మాట్లాడుతూ ఉంటాను, వెంకటేశ్వర స్వామితో. అక్కడ దెయ్యంతో మాట్లాడుతూ ఉంటాను. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ ఒక కొత్త రకమైన కొత్త జానర్ ఫిలిం, నాకు కొత్త మ్యానరిజమ్స్, కొత్త యాక్షన్ ఇవన్నీ వస్తాయి. అండ్ అది మంచి యాక్షన్ ఉంది దాంట్లో అన్నీ. ఇట్స్ గుడ్. ఇట్స్ నైస్ ఫుల్ రౌండెడ్ ఫిలిం. సో మల్టీ స్టారర్ మూవీస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. వాళ్ళు కరెక్ట్ ఫిల్మ్ తీశారు. ఇది మల్టీ స్టారర్ ఫిల్మే నాకు తెలిసి. దిస్ ఆర్ ఆల్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. వెంకటేశ్వర స్వామి, కృష్ణమ్మ, నాది, తర్వాత జగపతి బాబు. ఎవరు హీరో కాదు దీంట్లో, అందరూ దిస్ ఆర్ క్యారెక్టర్స్. ఊపిరి అంతే, మనము అంతే. నేను చేసిన ఫిల్మ్స్, లాస్ట్ ఫిల్మ్స్. ఒక సొగ్గాడి చిన్నలో ఐ వాజ్ ద కంప్లీట్ స్టార్. బట్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ చిరు గారితో కానీ వెంకటేష్ గారితో కానీ
ఐ హోప్ సంథింగ్ కమ్స్ అవుట్, బట్ లైక్ ఐ సెడ్, నాకు తక్కువ ఉంటే నేను చేయను. ఓకే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ బికాజ్ నాకు ఐ హ్యావ్ మై ఓన్ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్. బట్ ఐ వుడ్ లవ్ టు డూ విత్ చిరంజీవి గారు, ఐ వుడ్ లవ్ టు డూ విత్ వెంకటేష్, ఐ వుడ్ లవ్ టు డూ విత్ బాలకృష్ణ, ఐ లవ్ టు డూ విత్ ఎవ్రీబడి. కొత్త కొత్త కథలు వస్తాయి, కొత్త ఇవి వస్తాయి, యూనో, ఆల్ దీస్ న్యూ థింగ్స్ విల్ కమ్. మీరు చూసిన మూవీస్లో మీకు ఇంతకుముందు చూసిన మూవీస్లో ఏవి నచ్చినాయండి? ఏది రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో? ఖైదీ నెంబర్ 150 అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి, ఈ రెండే చూశాను. ఆ ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూశాను. ఐ లవ్డ్ హిజ్, నాకు ఆయన ఫిల్మ్స్ అన్నీ గుర్తుకొచ్చాయి. వాట్ వీ ఎంజాయ్డ్ అండ్ వెంట్ టు సీ ఫిల్మ్స్ అన్నీ గుర్తుకొచ్చాయి. అండ్ ఆయన ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఐ విష్ టు సీ హిమ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. మళ్ళీ ఇంకో 6-7 years ప్లీజ్ హాలిడే తీసుకోవద్దు, మళ్ళీ ఇక్కడే ఉండండి అని చెప్తున్నాను. అండ్ బాలకృష్ణ గారి ఫిలిం క్లాసిక్ ఫిలిం, వెరీ నైస్. అంటే ఒక గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం, మళ్ళీ తెలియదు నాకు, నిజంగా తెలియదు ఆ హిస్టరీ ఏంటి, ఆ చిన్న పిల్లోడిని తీసుకెళ్తాం ఏంటి వార్కి, ఆయన్ని నా మదర్ అంటే ఎంత ప్రేమ, ఆ మదర్ని ఎక్కడో కూర్చోబెడతాం. ఇవన్నీ దీస్ వేర్ ఆల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ టు మీ అండ్ థింగ్స్ టు మీ. అండ్ క్రిష్ చాలా బాగా చేశాడు, ఫిల్మ్ తీశాడు. అండ్ బాలకృష్ణ గారు అంటే ఎవ్రీబడి నోస్ ఫెరోషియస్నెస్ అండ్ కరెక్ట్గా క్యారెక్టర్ సూట్ అయ్యారు ఆయన. సో ఇట్ వాస్ గుడ్. ఇట్స్ నైస్ బికాజ్ ఆయన శాతకర్ణి కొత్తదనం ఏంటి, చిరు గారి 150 మూవీ అద్భుతమైన విజయం, అండ్ మీది ఓం నమో వెంకటేశాయ, అండ్ వెంకటేష్ గారిది గురు రాబోతోంది. నైస్, కొత్త కొత్త ప్రాజెక్ట్స్తో రావడం అసలు యంగ్స్టర్స్ని వెనక్కి. ఈ 3 కొత్త ప్రాజెక్ట్స్, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కానీ గురువు కానీ నేను చేసే, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఐఎమ్ షూర్ చిరంజీవి గారు కూడా ఇప్పుడు కొత్త డిఫరెంట్ జానర్ అటెంప్ట్ చేస్తారు అనుకుంటున్నాను నెక్స్ట్. సో మీరు అన్నట్టు దంగల్ కానీ, లైక్ పీకే కానీ, ఇలాంటి సుల్తాన్ కానీ, ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మన తెలుగులో డైరెక్టర్స్ మన దగ్గరికి అప్రోచ్ అవ్వకనా, లేదంటే అలాంటి స్టోరీస్ రాక అంటారండి? ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్. యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ అవుట్ సైడ్. ఈ పెట్టిలోనే తల పెట్టుకుని చూడొద్దు, కొంచెం బయట కూడా చూస్తే, అవుట్ సైడ్ ద బాక్స్ కూడా చూస్తే కనపడతాయి చాలా. అండ్ దే హ్యాడ్ హ్యూజ్ ఫెయిల్యూర్. హిందీ ఇండస్ట్రీ వెంట్ త్రూ కంప్లీట్ ఫెయిల్యూర్స్ ఒక టైంలో. అక్కడి నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చింది. సల్మాన్ ఖాన్కి ఏంటి, ఆమిర్ ఖాన్కి ఏంటి, వీళ్ళందరికీ ఇండస్ట్రీని కంప్లీట్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇటువంటి పుట్టుకొచ్చింది. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఒకటి, ఓవర్సీస్ మార్కెట్ ఈజ్ వెరీ బిగ్. సో ద మార్కెట్ ఈజ్ హ్యూజ్ అటువంటి సినిమాలు చూసేది. సో ఆ అడ్వాంటేజ్తో దే టేకిన్ దట్ అడ్వాంటేజ్. తెలుగు కూడా ప్రాబ్లం లేదు, ఇట్ విల్ నౌ, వి విల్ చేంజ్. ఇట్ ఇస్ చేంజింగ్ ఆల్రెడీ. తెలుస్తుంది మనకు వచ్చే సినిమాలు చేంజ్ అవుతున్నాయి. మన రైటర్స్, ప్రొడ్యూసర్స్ కూడా దే షుడ్, అండ్ హీరోస్ ఎస్పెషల్లీ, హీరోస్ ఎక్కువ, దే షుడ్ లుక్ ఇన్ టు దిస్. సో కమింగ్ ప్రాజెక్ట్స్, మీరు రాజుగారి గది 2 స్టార్ట్ అవబోతోంది. అండ్ నెక్స్ట్ సార్? దాని తర్వాత ఇంకేం అనుకోలేదు, బట్ ఐ హ్యావ్ టు డూ సీక్వెల్ ఆఫ్ సోగ్గాడే చిన్నాయన బంగారు రాజు అని టైటిల్ రిజిస్టర్ చేయించేసుకుని పెట్టుకున్నాను. కథ కూడా చిన్న ఐడియా ఉంది నాకు, కళ్యాణ్కి. సో అతను నాగ చైతన్యతో సినిమా ఫినిష్ చేసిన దాని మీద పడాలి. ఇందులోకి ఐ డోంట్ నో, ఫెంటాస్టిక్ స్టోరీ వస్తే ఐ డోంట్ నో. సో ఐఎమ్ నాట్ థింకింగ్. ఇప్పుడు రాజుగారి కథ మీదే ఉంది మైండ్ అంతా. సో ఫైనల్గా మరి మాకు లంచ్ ఫాలోసా, డిన్నర్ ఫాలోసా? ఆఫ్టర్ వెడ్డింగ్ of course definitely మా మీడియాకి అయితే డెఫినెట్గా we want to, of course share, they will want to join, of course the whole film industry. పెళ్ళిళ్ళు వాళ్ళిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటున్నారు. చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే తల్లిదండ్రులు అందరూ పక్కనే కూర్చొని చేయాలి వాళ్ళకి. దట్ ఐ ఆల్సో అగ్రీ, బట్ దే విల్ బి ఎ నైస్ డిన్నర్ ఫర్ ఎవ్రీబడి. డిన్నర్ ఫాలోస్. డిన్నర్ ఫాలోస్. సూపర్. ఎప్పుడు మరి ఈ ఇయర్లోనేనా, లేదంటే? అది ఇంకా కరెక్ట్ డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఫిక్స్ అయిపోతాయి త్వరలో. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. తప్పకుండా ఓం నమో వెంకటేశాయ అందరం కలిసి వెళ్ళి చూసి తప్పకుండా
హిట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సో Thank మచ్.